హాయ్ అందరికీ నమస్తే. అందరూ మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. ఈరోజు మనం బీరకాయ పెసరపప్పు కూర ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. ఒక ఎల్లిగడ్డ కచ్చపిచ్చ దంచుకుందాం. బీరకాయ పెసరపప్పు నేను బీరకాయలు మంచిగా పొట్టు గీక్కి పెట్టుకున్నా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. బీరకాయలు కట్ చేసుడు అయిపోయింది. ఇప్పుడు బీరకాయ కూరలకు 2 ఉల్లిగడ్డలు తీసుకుందాం, 2 పచ్చిమిర్చి, 3 టమాటాలు తీసుకుందాం. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. బీరకాయ కూర వండుకోనికి 1/2 కిలో బీరకాయ తీసుకున్నా. నేను ఒక పిడికెడు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నా. ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా సన్నం కట్ చేసి పెట్టుకున్నా. 2 పచ్చిమిర్చి, ఒక ఎల్లిగడ్డ, గుప్పెడు కళ్యామాకు. ఇప్పుడు బీరకాయ కూర తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. గిన్నె వేడైంది, నూనె పోసుకుందాం. నేను 3 స్పూన్ల నూనె పోసుకున్నా. సగం స్పూను ఆవాలు వేసుకుందాం, 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం. మాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఇది వేసుకుందాం. పెసరపప్పు ఇట్లా పోపులా ఎందుకు వేసుకున్నా అంటే కొంచెం ఇట్లా నూనెలో ఫ్రై చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం ఒక 2 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకున్నాక బీరకాయ వేసుకుందాం. కొంచెం ఇంగు వేసుకుంటాం. ఇప్పుడు మంచిగా పప్పు మంచిగా నూనెలు ఉడికింది కదా, ఇప్పుడు బీరకాయ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు బీరకాయ మంచిగా ఫ్రై అయిందేమో చూద్దాం. బీరకాయ సగం ఉడికింది కదా, స్పూన్ పసుపు వేసుకుందాం. మంచిగా కలుపుకొని టమాటా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకొక 2-3 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు బీరకాయ కూరను ఒకసారి కలుపుకుందాం. టమాటా మధ్యలో ఎందుకు వేసుకున్నా అంటే మంచిగా మెత్తగా ఉడికిపోతుందని. చూడుర్రి ఎంత మంచిగా ఉడికిందో టమాటా. సరిపోయేంత కారం వేసుకొని 3 స్పూన్ల కారం వేసుకున్నా. సరిపోయేంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, ఒక చిన్న గిలాసెడు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. బీరకాయ కూర అయిపోయింది. బీరకాయ కూర అయిపోయింది కదా, ఒకసారి కొత్తిమీర వేసి కలుపుకొని బంద్ చేసుకుందాం. బీరకాయ కూర మంచిగా ఉడికింది మెత్తగా. స్టవ్ బంద్ చేసుకుందాం.
మీరు కూడా ఇట్లా ఒక్కసారి ట్రై చేయరు, చాలా కమ్మగా ఉంటుంది. నాకు కామెంట్లో చెప్పండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసినాక. ఒక్క 2 నిమిషాలు అట్లనే మూత పెట్టి వదిలేద్దాం. బీరకాయ పెసరపప్పు కూర తయారైంది. మీరు కూడా ట్రై చేయరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో చెప్పండి మీరు కూడా ట్రై చేసినాక.